పాలిటిక్స్ న్యూస్. ఉత్తరాపల్లిలో ఘనంగా పోషక పక్వాడా కార్యక్రమం. విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో గల విఎంపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఉత్తరాపల్లి గ్రామ పంచాయతీలో 8వ పోషక పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తరాపల్లి, గాంధీనగర్ అంగన్వాడీ కార్యకర్తలు పోషకాహారంపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు సంరక్షణ, పోషకాహారంపై ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన ఇచ్చారు. గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నపిల్లలకు సరైన పోషకాహారం అందించడం ద్వారా శారీరక, మానసిక ఎదుగుదల సాధ్యమని అంగన్వాడీ టీచర్స్ వైవిఎస్ లక్ష్మి, ఏ వరలక్ష్మి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పోషక అభియాన్ ద్వారా అమలు చేస్తున్న ఈ పథకాలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాపల్లి మరియు గాంధీనగర్ అంగన్వాడీ కార్యకర్తలు వైవిఎస్ లక్ష్మి మరియు ఏల వరలక్ష్మి, ఆయాలు ఎం సరోజిని, ఎం రాములమ్మ, గ్రామ సమైక్య సంఘం వివో ఎం సంధ్య, ఉత్తరాపల్లి ఆశా వర్కర్ కనక మహాలక్ష్మి, గ్రామ నాయకులు ఎంపీటీసీ మునూరు శివప్రసాద్, వైసీపీ జిందాల్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సింగంపల్లి గణేష్ ప్రజలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ఉత్తరాపల్లి గ్రామ పంచాయతీలో విఎంపేట ప్రాజెక్ట్ సంబంధించిన పోషణ పక్వాడా కార్యక్రమం ఈరోజు ఉత్తరాపల్లి మహర్బాంబ కాలనీలో నిర్వహించడం జరిగిందండి. ప్రజల సమక్షంలో ఈరోజు ఏంటంటే పిల్లలను ఉద్దేశించి సంస్కృతి తినకూడదని, అలాగే మహిళల్లో రక్తహీనత కూడా ఉండకూడదని, అలాగే ప్యాకింగ్ లో వచ్చిన కురుకులు ప్యాకెట్సే కాదు, బింగో ప్యాకెట్సే కాదు, అలాగే నూడిల్స్ కాదు, అలాంటి బర్గర్స్, అలాగే పిజ్జాలు అలాంటివి ఫుడ్స్ తినకూడదని మరి ప్రభుత్వం అందరికీ చెప్పాలని ఉద్దేశించి కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. అవి తినడం వల్ల పిల్లల్లో ఎంతో ప్రమాదకరమైన జరుగుతున్నాయి. దాన్ని బట్టి ఇవన్నీ అరికట్టాలని చెప్పి మంచి ఫుడ్సే తీసుకోవాలి, మంచి ఐరన్ ఫుడ్స్, రాగి పిండితో తయారు చేసినవి, అలాగే చక్కీలు, అలాగే మరి అట్టుతో సంబంధించినవి, అలాగే నువ్వులు అలాంటివి పిల్లలకి పెట్టడం వల్ల పిల్లలకి స్కూల్ కూడా అలాంటి బ్రేక్ పెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు ఎదుగుదల కూడా బాగుంటది అని చెప్పేసి ప్రభుత్వం నిర్వహించడం జరిగిందండి. అయితే అందరూ కూడా ఇది గమనించవలసింది ఏంటంటే పిల్లల్లో ఎవరు కూడా జంక్ ఫుడ్ తినే అలవాటు మానేసుకోవాలనేసి ప్రభుత్వం ఉద్దేశము. ఎవరు కూడా పిల్లలకి, చిన్న పిల్లలకి 2 సంవత్సరాల లోపు పిల్లల నుంచి 6 సంవత్సరాల వరకు కూడా ఎవరు కురుకులు మరి బియ్యం ప్యాకెట్స్ కానీ ఎవరికి ఇవ్వద్దు, నూడిల్స్ కూడా ఎవరికి ఇవ్వద్దు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు తినడం ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా నిల్వ ఉండి ఆహార పదార్థాలు ప్యాకింగ్ చేసి తింటున్నారు. దాని వలన అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అందువలన అవి నివారించాలంటే ప్రతి గ్రామంలోని, ప్రతి పట్టణంలోని అంగన్వాడీ వర్కరు, ఆశా వర్కరు, వెలుగు ద్వారాగాను, మేషార్లుగా, సచివాలయ స్టాఫ్, గ్రామ పెద్దలు అందరూ కలిసి పెద్ద ఎత్తున మనం వాటిని నిషేధించాలన్నమాట. ఆ పదార్థాల వలన అనారోగ్య కార్యక్రమం ఎక్కువగా గురవుతున్నారు ప్రజలు. సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అది తినకుండా మనకి ప్రత్యేకంగా దొరికినవే పళ్ళు, ఆకుకూరలు, మనం ఇంట్లో తయారు చేసుకున్నవే ఎక్కువగా వేరుచెన పళ్ళు, నువ్వులు, బెల్లం అలాంటి వాటితో పిల్లలకి స్నాక్స్ తయారు చేసి